హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్గా అయితే ఒక ప్లేట్లోకి నేనైతే కేజీన్నర మైదా అయితే తీసుకున్నానండి. ఆ మైదాలో కొద్దిగా గోరువెచ్చగా ఉన్న ఆయిల్ అయితే వేసుకున్నాను. మీరైతే మీ ఇష్టం, మీకు బటర్ అయితే బటరు, గీ అయితే గీ ఏదో ఒకటి మీకు నచ్చింది వేసుకోండి. నేనైతే ఆయిల్ బాగా హీట్ చేసి వేసానండి. ఆయిల్ అయితే మాత్రం హీట్ చేసి వేయాలి కంపల్సరీ. అది వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత పట్టుకుని వదిలితే పట్టుకుని వదిలినట్టుగా ఉండాలి. అదైతే పర్ఫెక్ట్. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. మీకు టేస్ట్కి తగ్గట్టు సరిపడేగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత అలాగే ఇది కూడా వాటర్, హార్డ్ వాటర్ అండి, అదే వామ్ వాటర్ అంటాం కదా, అది కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే అది వేయడం వల్లే మనకి కజ్జికాయ అన్నది బాగా గుల్లగా వస్తుంది, క్రంచీగా ఉంటుంది. సో కంపల్సరీ అవి అయితే వేయాల్సిందే. తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి కలిసేలాగా. మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ కలపండి. ఎందుకంటే ఒకసారి మొత్తం వాటర్ వేయద్దు, కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ వాటర్ వేస్తూ మిక్స్ చేయండి. వాటర్ వేస్తూ మిక్స్ చేసిన తర్వాత లాస్ట్గా ఫైనల్గా వచ్చేసరికి మీకు చపాతీ ముద్ద ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ అయితే రావాలండి. సో చూసారా, ఇది లాస్ట్గా ఫైనల్గా చపాతీ ముద్దలా వచ్చింది కదా. సో ఇలా అయితే సరిపోతుందండి. కాసేపు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని మనం స్టఫ్ రెడీ చేసుకుందామండి. కజ్జికాయ లోపల కొద్దిగా బాణీ పెట్టుకుని అందులో నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాష్యూ అయితే ఉంది, ఆ క్యాష్యూ వేస్తున్నానండి. మీ ఇష్టం. క్యాష్యూ కాకపోతే మీరు పీనట్స్ వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా ఇష్టం అనుకుంటే అలా వేయండి. నేనైతే జీడిపప్పు అయితే వేసానండి. అవి కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన ప్లేట్ తీసుకుని ప్లేట్లో పక్కన పెట్టుకున్నామండి మొత్తం తీసుకుని. ఎందుకంటే ఇందులోనే మొత్తం అంతా మళ్ళీ మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో ఇంకా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకున్నానండి. నేనైతే ఎండు కొబ్బరి 100 గ్రామ్స్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ ఎండు కొబ్బరి జస్ట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత అదే బాణీలో కొద్దిగా నెయ్యి వేసుకుని మళ్ళీ నేను రవ్వ తీసుకున్నానండి. కరాచీ రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వ, అదైతే తీసుకున్నాను. నేనైతే ఇది 750 గ్రామ్స్ తీసుకున్నానండి. 750 గ్రామ్స్కి అంటే కేజీన్నర మైదాకి 750 గ్రామ్స్ కరాచీ రవ్వ అయితే సరిపోతుంది. సో నేను అందుకే అది తీసుకున్నాను. మనం రవ్వ క్వాంటిటీ ఎంత తీసుకుంటే షుగర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. రవ్వ నేను 750 గ్రామ్స్ తీసుకున్నాను కదా, షుగర్ కూడా నేను అలానే 750 గ్రామ్స్ తీసుకున్నాను. అందులోనే మొత్తం ఈ క్యాష్యూ, కోకోనట్ వేసుకున్నాను కదా, అదంతా కూడా అంటే డ్రై కోకోనట్ అండి, అది ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది నేను మిక్సీ పట్టి పౌడర్లో చేసి అది కొంచెం నేతిలో వేయించి అది వేసాను. అది జీడిపప్పు, షుగరు, కరాచీ రవ్వ, ఇంకా ఇలాచీ పౌడర్ వేస్తాను. ఇలాచీ పౌడర్ అది వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకుని కాసేపు దాన్ని పక్కన పెట్టేద్దాము. మొత్తం మిక్స్ చేయాలి. తర్వాత ఆయిల్ బాగా పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. చూడండి, బాగా పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను కదా. ఆయిల్ వేసుకున్న తర్వాత లోపల ఆయిల్ హీట్ ఎక్కుతుంది. మనం ఈ ఆయిల్ హీట్ ఎక్కే గ్యాప్లో మనం ఈ లోపల పూరీలు ఒత్తుకుందామండి. ఒకసారి పిండి తీసుకుని చూడండి, పిండి మొత్తం బాగా నానింది, మెత్తగా ఉంది, పట్టుకుంటుంటే చూసారా, అలా ఉండాలి. అలా ఉంటే అప్పుడు మనకి కజ్జికాయ అనేది చాలా బాగా వస్తుంది. సో నేను ఇవన్నీ ఉండలు కింద చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ఉండల్ని జాగ్రత్తగా మనం కొంచెం చిన్న చిన్న పూరీలా ఒత్తుకుందామండి. చూడండి, పూరీలా ఒత్తుతున్నాను కదా, పూరీలాగా మొత్తం అంతా చిన్న చిన్న పూరీలా ఒత్తుకొని, నా దగ్గర కజ్జికాయలు చేసేది అది ఉందండి, దాంట్లో పెట్టి అందులో స్టఫ్ పెట్టి క్లోజ్ చేసేసాను. నేను చేస్తే ఫైనల్గా వచ్చింది. ఆ చిన్నది క్లిప్పు మిస్ అయిందండి. సో అందుకని ఫైనల్గా అయితే వచ్చింది. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మొత్తం అంతా మనం చేసి పెట్టుకున్న కజ్జికాయలు ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, వేసిన వెంటనే ఎంత బాగా పొంగుతున్నాయో చూసారా. అలా పొంగితే చాలా మంచిదన్నమాట. మంచిదంటే బాగా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందామండి. బాగా కంచి కలర్ వచ్చింది. ఈ కలర్ వస్తే మనకి
ఉంటుంది. ఫైనల్గా కజ్జికాయలు రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.